1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. దిస్ ఇస్ ప్రశాంతి. ఈ రోజు అప్డేట్స్ చూస్తే అమెరికా కలలు కంటున్న లక్షలాది కుటుంబాలకు ఇది ఆందోళన కలిగించే వార్త. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ పై టెంపరరీ పాజ్ అండ్ రివ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది జనవరి 21 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇది పూర్తి స్థాయి బ్యాన్ కాదు. ఇది పాలసీ రివ్యూ ప్లస్ స్క్రీనింగ్ టైట్నింగ్ అని ఇమిగ్రేషన్ అఫీషియల్స్ చెప్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీస్ ఇప్పుడు 2 విషయాల మధ్య బ్యాలెన్స్ వెతుకుతుంది. ఒకటి బోర్డర్ కంట్రోల్, వెల్ఫేర్ స్పెండింగ్. 2 స్కిల్ ప్లస్ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ నీడ్స్. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అమెరికా ఎకనామీ, హెల్త్ కేర్ అండ్ టెక్ ఇవన్నీ ఇమిగ్రెంట్స్ కాంట్రిబ్యూషన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు టూ మచ్ టైట్నింగ్ కెన్ బ్యాక్ ఫైర్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఇమిగ్రేషన్ వీసా పాజ్? సింపుల్గా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్ వీసా అప్లికేషన్ టెంపరీగా హోల్డ్ అండ్ స్లో ప్రాసెస్లో పెట్టడం. ఇందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రెంట్స్ వీసా, డైవర్సిటీ వీసా కేటగిరీస్ అండ్ కొన్ని ఎంప్లాయ్మెంట్స్ లింక్డ్ ఇమిగ్రెంట్ కేసెస్. ఆల్మోస్ట్ 75 కంట్రీస్ ఈ రివ్యూలో ఉన్నట్టు చెబుతున్నాయి. వై ఈస్ దిస్ యూఎస్ గవర్నమెంట్ డూయింగ్ దిస్? కొన్ని దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్లు అమెరికాలో వెల్ఫేర్ స్కీమ్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారన్న అంచనా ఈ ఇమిగ్రెంట్స్ వీసా పాజ్ కు ప్రధాన కారణమని యుఎస్ గవర్నమెంట్ చెబుతుంది. అంటే ఫుడ్ స్టాంప్స్, మెడికేడ్, హౌసింగ్ అసిస్టెన్స్ లాంటివి ఇమిగ్రెంట్స్ కు ఎక్కువగా వాడుతున్నారని పాలసీ మేకర్స్ గా భావిస్తున్నారు. ఈ కారణంతో పబ్లిక్ చేంజ్ రూల్స్ మళ్లీ కఠినంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అమెరికా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల హూ విల్ బి ఎఫెక్టెడ్ మోస్ట్? ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు, స్పౌస్ అండ్ పేరెంట్స్, స్పాన్సర్షిప్ కేసెస్, ఇప్పటికే కొన్ని ఇయర్స్గా వెయిటింగ్లో ఉన్న అప్లికెంట్స్ అందరికీ అన్సర్టనిటీ పెరిగింది. వీసా అప్రూవ్ అవుతుందా, ప్రాసెసింగ్ రెజ్యూమ్ అవుతుందా, లేదా రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ 75 కంట్రీస్ పై ఇమిగ్రెంట్స్ కు భయపెడుతున్నాయి. ఈజ్ దిస్ టెంపరీ ఆర్ లాంగ్ టర్మ్? అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ దీన్ని టెంపరీ రివ్యూగా చెబుతుంది. కానీ గతంలో చూసినట్లయితే ఇలాంటి రివ్యూస్ తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ రావడం కామన్ గా మారింది. అంటే ఇది షార్ట్ టర్మ్ పాజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా న్యూ ఇమిగ్రెంట్స్ ఫ్రేమ్వర్క్స్ కి ఇది ఫస్ట్ స్టెప్ కూడా కావచ్చు. మొత్తానికి ఇమిగ్రెంట్స్ వీసా పాజ్ ఇప్పుడు లక్షలాది కుటుంబాలకు డ్రీమ్ అండ్ హోల్డ్ లాంటి పరిస్థితి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. దిస్ ఇస్ ప్రశాంతి. ఈ రోజు అప్డేట్స్ చూస్తే అమెరికా కలలు కంటున్న లక్షలాది కుటుంబాలకు ఇది ఆందోళన కలిగించే వార్త. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ పై టెంపరరీ పాజ్ అండ్ రివ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది జనవరి 21 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇది పూర్తి స్థాయి బ్యాన్ కాదు. ఇది పాలసీ రివ్యూ ప్లస్ స్క్రీనింగ్ టైట్నింగ్ అని ఇమిగ్రేషన్ అఫీషియల్స్ చెప్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీస్ ఇప్పుడు 2 విషయాల మధ్య బ్యాలెన్స్ వెతుకుతుంది. ఒకటి బోర్డర్ కంట్రోల్, వెల్ఫేర్ స్పెండింగ్. 2 స్కిల్ ప్లస్ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ నీడ్స్. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అమెరికా ఎకనామీ, హెల్త్ కేర్ అండ్ టెక్ ఇవన్నీ ఇమిగ్రెంట్స్ కాంట్రిబ్యూషన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు టూ మచ్ టైట్నింగ్ కెన్ బ్యాక్ ఫైర్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఇమిగ్రేషన్ వీసా పాజ్? సింపుల్గా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్ వీసా అప్లికేషన్ టెంపరీగా హోల్డ్ అండ్ స్లో ప్రాసెస్లో పెట్టడం. ఇందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రెంట్స్ వీసా, డైవర్సిటీ వీసా కేటగిరీస్ అండ్ కొన్ని ఎంప్లాయ్మెంట్స్ లింక్డ్ ఇమిగ్రెంట్ కేసెస్. ఆల్మోస్ట్ 75 కంట్రీస్ ఈ రివ్యూలో ఉన్నట్టు చెబుతున్నాయి. వై ఈస్ దిస్ యూఎస్ గవర్నమెంట్ డూయింగ్ దిస్? కొన్ని దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్లు అమెరికాలో వెల్ఫేర్ స్కీమ్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారన్న అంచనా ఈ ఇమిగ్రెంట్స్ వీసా పాజ్ కు ప్రధాన కారణమని యుఎస్ గవర్నమెంట్ చెబుతుంది. అంటే ఫుడ్ స్టాంప్స్, మెడికేడ్, హౌసింగ్ అసిస్టెన్స్ లాంటివి ఇమిగ్రెంట్స్ కు ఎక్కువగా వాడుతున్నారని పాలసీ మేకర్స్ గా భావిస్తున్నారు. ఈ కారణంతో పబ్లిక్ చేంజ్ రూల్స్ మళ్లీ కఠినంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అమెరికా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల హూ విల్ బి ఎఫెక్టెడ్ మోస్ట్? ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు, స్పౌస్ అండ్ పేరెంట్స్, స్పాన్సర్షిప్ కేసెస్, ఇప్పటికే కొన్ని ఇయర్స్గా వెయిటింగ్లో ఉన్న అప్లికెంట్స్ అందరికీ అన్సర్టనిటీ పెరిగింది. వీసా అప్రూవ్ అవుతుందా, ప్రాసెసింగ్ రెజ్యూమ్ అవుతుందా, లేదా రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ 75 కంట్రీస్ పై ఇమిగ్రెంట్స్ కు భయపెడుతున్నాయి. ఈజ్ దిస్ టెంపరీ ఆర్ లాంగ్ టర్మ్? అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ దీన్ని టెంపరీ రివ్యూగా చెబుతుంది. కానీ గతంలో చూసినట్లయితే ఇలాంటి రివ్యూస్ తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ రావడం
కామన్ గా మారింది. అంటే ఇది షార్ట్ టర్మ్ పాజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా న్యూ ఇమిగ్రెంట్స్ ఫ్రేమ్వర్క్స్ కి ఇది ఫస్ట్ స్టెప్ కూడా కావచ్చు. మొత్తానికి ఇమిగ్రెంట్స్ వీసా పాజ్ ఇప్పుడు లక్షలాది కుటుంబాలకు డ్రీమ్ అండ్ హోల్డ్ లాంటి పరిస్థితి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ, దిస్ ఇస్ ప్రశాంతి. ఈ రోజు అప్డేట్స్ చూస్తే అమెరికా కలలు కంటున్న లక్షలాది కుటుంబాలకు ఇది ఆందోళన కలిగించే వార్త. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ స్టేట్ ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్ పై టెంపరరీ పాజ్ అండ్ రివ్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది జనవరి 21 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇది పూర్తి స్థాయి బ్యాన్ కాదు, ఇది పాలసీ రివ్యూ ప్లస్ స్క్రీనింగ్ టైట్నింగ్ అని ఇమిగ్రేషన్ అఫీషియల్స్ చెప్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీస్ ఇప్పుడు రెండు విషయాల మధ్య బ్యాలెన్స్ వెతుకుతుంది. ఒకటి బోర్డర్ కంట్రోల్, వెల్ఫేర్ స్పెండింగ్. రెండు స్కిల్ ప్లస్ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ నీడ్స్. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే అమెరికా ఎకనామీ, హెల్త్ కేర్ అండ్ టెక్ ఇవన్నీ ఇమిగ్రెంట్స్ కాంట్రిబ్యూషన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్స్పర్ట్స్ అంటున్నారు టూ మచ్ టైట్నింగ్ కెన్ బ్యాక్ ఫైర్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఇమిగ్రేషన్ వీసా పాజ్? సింపుల్ గా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్ వీసా అప్లికేషన్ టెంపరరీగా హోల్డ్ అండ్ స్లో ప్రాసెస్లో పెట్టడం. ఇందులో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రెంట్స్ వీసా, డైవర్సిటీ వీసా కేటగిరీస్ అండ్ కొన్ని ఎంప్లాయ్మెంట్స్ లింక్డ్ ఇమిగ్రెంట్ కేసెస్. ఆల్మోస్ట్ 75 కంట్రీస్ ఈ రివ్యూలో ఉన్నట్టు చెబుతున్నాయి. వై ఈస్ దిస్ యూఎస్ గవర్నమెంట్ డూయింగ్ దిస్? కొన్ని దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్లు అమెరికాలో వెల్ఫేర్ స్కీమ్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారన్న అంచనా ఈ ఇమిగ్రెంట్స్ వీసా పాజ్ కు ప్రధాన కారణమని యుఎస్ గవర్నమెంట్ చెబుతుంది. అంటే ఫుడ్ స్టాంప్స్, మెడికేడ్, హౌసింగ్ అసిస్టెన్స్ లాంటివి ఇమిగ్రెంట్స్ కు ఎక్కువగా వాడుతున్నారని పాలసీ మేకర్స్ గా భావిస్తున్నారు. ఈ కారణంతో పబ్లిక్ చేంజ్ రూల్స్ మళ్లీ కఠినంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అమెరికా తీసుకున్న ఈ డెసిషన్ వల్ల హూ విల్ బి ఎఫెక్టెడ్ మోస్ట్? ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు, స్పౌస్ అండ్ పేరెంట్స్, స్పాన్సర్షిప్ కేసెస్, ఇప్పటికే కొన్ని ఇయర్స్గా వెయిటింగ్లో ఉన్న అప్లికెంట్స్ అందరికీ అన్సర్టనిటీ పెరిగింది. వీసా అప్రూవ్ అవుతుందా, ప్రాసెసింగ్ రెజ్యూమ్ అవుతుందా, లేదా రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ఈ 75 కంట్రీస్ పై ఇమిగ్రెంట్స్ కు భయపెడుతున్నాయి. ఈజ్ దిస్ టెంపరరీ ఆర్ లాంగ్ టర్మ్ అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ దీన్ని టెంపరరీ రివ్యూగా చెబుతుంది. కానీ గతంలో చూసినట్లయితే ఇలాంటి రివ్యూస్ తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ రావడం కామన్ గా మారింది. అంటే ఇది షార్ట్ టర్మ్ పాజ్ అయ్యే అవకాశం ఉంది, లేదా న్యూ ఇమిగ్రెంట్స్ ఫ్రేమ్వర్క్స్ కి ఇది ఫస్ట్ స్టెప్ కూడా కావచ్చు. మొత్తానికి ఇమిగ్రెంట్స్ వీసా పాజ్ ఇప్పుడు లక్షలాది కుటుంబాలకు డ్రీమ్ అండ్ హోల్డ్ లాంటి పరిస్థితి. చూసారు కదా, ఇది వాళ్ళ అప్డేట్స్. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్ ఫ్లోరిడా.